ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నాకు తర్వాత నాకు అర్థమైంది, నేను కూడా నాకు తెలియదు అసలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడని. వెళ్ళి ముందు రోజు చెప్పాడు అంతే, ఎవరికి చెప్పలేదు. ఆ లాకెట్ కూడా నేను స్టేజ్ మీద చూసాను. అసలు ఇట్లా పట్టుకెళ్తున్నాను, అసలు ఏమీ లేదు, మాకు ఏమీ తెలియదు. స్టేజ్ మీద నేను చూసి అంటే నేను అలా ఫీల్ అయ్యాను. అంటే మిగతా వాళ్ళకి ఆ బాండింగ్ తెలియదు కాబట్టి అదేంటి ఆ లాకెట్ ఏ సూట్ కేసు లో పెట్టి ఇప్పుడు ఆ లేడీస్ అందరు తెచ్చుకోలేదా, ఇట్లా పట్టు రావచ్చు కదా, దాన్ని ఒక ఇది చేశారు ఇది అన్నట్టు ఫీల్ అయ్యారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మని అలా పెట్టి తేడం వాడికి ఇష్టం లేదు. మెయిన్ తనతోటి తెచ్చుకుని తన దగ్గర అది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తన ఇది కూడా గేమ్ డౌన్ అయింది. సో కొంచెం అది కూడా నాకు అనిపించింది, ఓకే దీని గురించే పట్టుకెళ్ళాడు అన్న ఇది, అంటే అమ్మ నాతో ఉన్నది అన్న ఇది తనకి. ఇప్పటికీ కూడా అమ్మని మేము ఎంత బాగా చూసినా తనంత ఇది మేము చేయలేమేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాగా ఎమోషనల్ అనిపించింది ఏంటి? చూడగానే బర్నీ సార్ తలుచుకోగానే మీకు ఏడుపు వచ్చేస్తుంది, ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ ఏంటి? నాకు అసలు అన్న ఎప్పుడు ఇట్లా మన బిగ్ బాస్ లో అయింది ఆ రోజు నేను చాలా చాలా అంటే చాలా నాకు అసలు అంటే ఏమైందో ఏం తెలియట్లేదు. ఆ రోజు వాళ్ళ పాపకి నేను ఒక ఎన్ని టైమ్స్ అంటే 100 times చేస్తుంటాను ఆ డేలో. నాకు అసలు అంటే అసలు ఏం జరిగింది, ఈ రివ్యూవర్స్ ఏవేవో రాసి రిప్స్ విరిగిపోయాయని, రిప్స్ కి బ్రేక్ అయిపోయాయని ఇలా వస్తుంటే అక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంది తను. అంటే అంతసేపు అన్ని అవర్స్ అంటే టెస్ట్లు ఏంటి ఇవేంటి, నాకు నిజంగానే చాలా ఏదో అయిపోయింది అనేసి అది మాత్రం నేను నా లైఫ్ లో నాకు చాలా ఆ రోజు తలుచుకుంటే చాలా భయం వేస్తుంది ఇప్పటికే కూడా. ఎందుకంటే ఎప్పుడు అన్నయ్యని అలా నేను చూడలేదు. అలా అంటే ఆ ఫేస్ ఎప్పుడు కూడా మాకు హెల్త్ గురించి నాకు మా అన్నకి ఇద్దరికి కూడా ఎప్పుడు అదే చెప్పాడు, మనకి ముందు హెల్త్ ఇంపార్టెంట్, మనకి ఏం చేయాలన్నా మన హెల్త్ బాగుంటేనే మిగతావన్నీ. డబ్బు ఒకటే కాదు, డబ్బు ఓకే డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు హెల్త్ పోగొట్టుకుంటే హెల్త్ సంపాదించుకోలేవు. కనుక మీరు ఇలా ఉండండి అలా ఉండి మేము తనతో మాట్లాడితే సగం టైం అదే చెప్తాడు మనకి. హెల్త్ బాగా ఉండాలి, ఇది చేయండి అది చేయండి, ఈ ఫుడ్ తినండి ఆ ఫుడ్ తినండి, ఇలాంటివే చెప్తాడు. అలాంటి తనకి నాకు అలాగ అయ్యేసరికి తీసుకోలేకపోయాను. చాలా ఆ రోజంతా చాలా టెన్షన్ పడ్డాము. మళ్ళీ ఎప్పుడైతే హౌస్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఓకే, అంటే కొంచెం బాగానే ఉంటేనే తీసుకెళ్తారు కదా అన్నది. కానీ ఇప్పటికీ కూడా నాకు కొంచెం ఇంకా నాకు తెలుస్తుంది వాడి ఫిజిక్ నాకు ఐడియా ఉంది. ఇక్కడ అసలు వాడికి ఏమీ ఉండదు, మామూలుగా ఇట్లా ఉంటాడు వాడు. ఇక్కడ ఏదో పెట్టారు, అది షర్ట్ మెంచ్ కూడా నాకు తెలుస్తుంది సపోర్ట్ లాగా. కూడా వెళ్ళగానే నాన్న చూపించి నేను చూసి కూడా నేను మా హస్బెండ్ తో చెప్తున్నాను, లేదు అక్కడ ఏదో పెట్టారు వాడికి సపోర్ట్ చేసి, ఇంకా ఏదో ఉంది సంథింగ్. కానీ అలాగ వెళ్ళి కూడా వాడు అంత ఆడుతున్నాడు ఈ ఏజ్ లో. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా డిమాండ్ పవన్, ఈ పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ చాలా టీనేజర్స్ కదా, 23-25 ఏజెస్ వాళ్ళు. వాళ్ళతోటి పాటు తను కాంపిటీషన్ గా అన్నిట్లోనే చేస్తున్నాడంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అండ్ తనుజ గారిది అండ్ సో నాకైతే ఎంత బాగా నిజంగా నా సొంత మేనకోడలాగా అనిపించింది తను. అయ్యా ఆ రీల్స్ అవి చూస్తుంటే స్టార్టింగ్ లో బాండింగ్ సూపర్, చాలా చాలా నచ్చింది నాకైతే. నేనైతే వెళ్తే తనుజాని చాలా చేసేదాన్నేమో నిజంగా. తనుజకి దివ్యకి పడట్లేదు, ఇద్దరికి అలిగిపోతున్నాడు బాబు. అంటే ఏమైందంటే ఇప్పుడు తను అన్నాన్ని అంటే బన్నానితో ఎలా ఉంటది అంటే ఒకసారి ఎవరితోటైనా ఇదయ్యాడు అంటే ఫ్రెండ్స్ నైనా సరే, ఇప్పుడు కోవిడ్ టైంలోని వాళ్ళకే షూట్స్ ఉండవు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది అడిగితే డబ్బులు పంపించేవాడు వాళ్ళకి. ఇంట్లో మా శిరీష గోల, ఈయనేమో షూలకి వెళ్ళకుండా ఈయన అడిగిన వాళ్ళందరికీ డబ్బులు పంపించేస్తున్నారు ఆరతి అనుకుని నాకు ఫోన్ చేసి చెప్పి అట్లా అంటే అంత ఇదైపోతాడు.
అంటే తొందరగా ఎవరినైనా నమ్మాడు అంటే ఇంకా వాళ్ళ గురించి అట్లా ఉండిపోతాడు. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అన్న అని పిలుస్తుందో, సో ఒక సిస్టర్ అనే తెలుసు వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు ఇది నెగిటివ్ అవుతుంది సంథింగ్ ఏదో. ఆల్రెడీ అప్పటికే నెగిటివ్ ఇది వచ్చింది కదా కొంచెం దిగా దీని బన్ అనేది. బయటకు వచ్చాక తెలిసినా కూడా లోపలికి వెళ్ళాక మీకు నామినేషన్ కి పంపించారు కదా అన్నని. అప్పుడు ఆ రోజు మాట్లాడలేదు దివ్యతోటి. అంటే మైండ్ లో అది ఉంది తనకి, నెగిటివ్ వచ్చింది కొంచెం మనం చేద్దాము అన్నట్టు తను అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ చేయలేకపోయాడు. అంటే అలా నటించలేకపోతున్నాడు తను. అక్కడ మనం అసలు బిగ్ బాస్ లో చూసేదే అదే కదా, వాళ్ళ ఒరిజినాలిటీయే మెయిన్ కదా. నటిస్తే అంతవరకు అది కరెక్ట్. సో దాని వలన తనేం ఇద్దరికి చెప్పలేకపోతున్నాడు, తినికి చెప్పలేకపోతున్నాడు, తనకి చెప్పలేకపో మధ్యలో నలిపోయి ఒకసారి అరిచాడు పాపం. దివ్య మీద కూడా అరిచాడు. అరిచి మళ్ళా చాలా ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. అంటే ఎప్పుడు కూడా నిన్న ఎపిసోడ్ లో చెప్పారు కదా నేనే సొంత అన్నయ్య అనుకుని. అవును నిజమే, బాండింగ్ కూడా ఐ థింక్ ఇంకా ట్రోల్స్ ఆగుతాయి మేబీ అనుకుంటున్నాను ఆపుతారు అని. పాప అమ్మాయి కూడా ఓకే సొంత అన్నలాగే ట్రీట్ చేసి, అంటే కొంచెం ఎక్కువ అవ్వడం, డామినేటింగ్ గా మాట్లాడడం వల్ల అది కొంచెం. అదే తనుజది అంటే క్యూట్ గా మాట్లాడుతుంది కదా నాన్న అనుకుని. సో క్యూట్, అది చాలా బాగుంది. అది నాకు కూడా చాలా నచ్చింది. వాళ్ళ డాటర్స్ కి కూడా బాగా. అసలు నిన్న తనైతే నేను అది అసలు అంత బాగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు ఎపిసోడ్ చూసే వరకు. అసలు ప్రోమో చూసి నాకు ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంత బాగా ఇది వెళ్ళి ఫస్ట్ టైం అది కూడా వెళ్ళడం అలా మాట్లాడడం. తర్వాత నిన్న నైట్ కదా ఎపిసోడ్ ఇచ్చాడు, చూసి అసలు ఫోన్ చేసి నువ్వేనా ఎంత బాగా మాట్లాడారు అంటే నిజంగా బాగా మాట్లాడాను ఆ తాత అని అడుగుతుంది. అంటే సో భరణి సార్ పేజెస్ లో, సుమన్ శెట్టి గారి పేజెస్ లో, తనుజ గారి పేజెస్ లో అందరితో ఎంత బాగా మింగిల్ అయ్యి బాగా మాట్లాడాను. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను, నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడవా అన్నాను. దట్టు చూసారా నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా. నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిది. అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళాల్సిందే. నేను కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ గా నిజంగా ఓకే అది వెళ్ళడమే కరెక్ట్ ఈ టైంలో అని నాకు అనిపించింది. మ్యామ్ నాగబాబు సార్ కి భరణి సార్ కి ఉన్న బాండింగ్ ఒక గురువు శిష్యుడు లాంటి బాండింగ్. అండ్ సో దాని గురించి ఏం చెప్తారు? నాగబాబు సార్ వచ్చిన తర్వాత లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పడం జరిగింది. డ్రింక్ కానీ డ్రింక్ అంటే తను పార్టీస్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ సీరియల్ యాక్టర్స్, వాళ్ళందరూ ఎప్పుడైనా పార్టీస్ చేసుకున్నప్పుడే గానీ రెగ్యులర్ డ్రింక్ ఎప్పుడు కాదు. అది కూడా నేనైతే చాలాసార్లు చెప్పేదాన్ని. నాకు ఒకసారి డ్రింక్ దాంట్లోని కూడా వచ్చింది కదా తను డ్రైవ్ చేసుకుని వస్తున్నప్పుడు. అప్పుడు నేను చాలా క్లాస్ పీకాను, నువ్వు ఇట్లా చేస్తే నేను మళ్ళీ నేను లైఫ్ లో మాట్లాడినా నీతోటి, నువ్వు ఇవన్నీ మానేస్తానే అనేసి నేను చెప్పడం కూడా అయ్యింది. సో లేదమ్మా మానేస్తాను అని చెప్పాడు. అంటారు కానీ ఇంకా ఏదో మరి ఫ్రెండ్స్ పిలిస్తే అవుతుంది కదా. సో నాగబాబు సార్ అన్నయ్య తోటి అసలు అది ఎలాగ కనెక్ట్ అయ్యారో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా తెలియదు. ఎప్పుడైతే నాగబాబు సార్ తోటి ఆ కనెక్షన్ అయ్యారో ఇంకా అప్పటి నుంచి ఎంత చేంజ్ అంటే ఆయన మరి ఏం చెప్పారో ఎలా తీసుకున్నారో ఓన్ బ్రదర్ లాగా, ఇంకా అసలు ఓన్ బ్రదరే. మన పవన్ కళ్యాణ్ సార్ అది అయిన తర్వాత అన్ని అయిన తర్వాత వీళ్ళందరినీ ఒక సార్ తోటి నాగబాబు సార్ తోటి ఒక 4 members ఉంటారు. అంటే ఆయన బాగా 4 చూసుకుంటారు. ఆయనతో కలిపి 5 అనమాట. వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా ట్రిప్ తీసుకెళ్లారు ఆయన ఓన్ గా. ట్రిప్ తీసుకొచ్చి అన్ని అంటే ఆయనకి ఏంటంటే అసలు బనానేలని అందరికి తెలియదు ఏంటంటే చాలా కామెడీ యాంగిల్ ఉంది. అది మాకు రీసెంట్ గా సుమన్ శెట్టి గారితో కూర్చునేటప్పుడు అదే ఎందుకు అసలు అట్లా చెయ్యట్లేదు. అసలు ఇప్పుడు మీతో కూర్చున్నాడు అనుకోండి అసలు అలా వేస్తూనే ఉంటాడు మీ మీద.
పంచెస్ అస్సలు అసలు ఎట్లా వస్తాయో మనకు అర్థం అవ్వవు. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ దగ్గర అది చూడడం ఫ్రెండ్స్ అందరూ ఇంకా అందుకే అసలు అంతా మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోనే మా డాడీ అసలు ఏమీ అనేవారు కాదు. ఫుడ్ కూడా మా మదర్ చక్కగా అప్పుడు కూడా డాడీకి ఇద్దరు ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండేవారు. అమ్మకు కూడా ఎప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేవారు. సో ఎంతమంది వచ్చినా కూడా డాడీ అసలు చక్కగా ఆడపిల్లలాగే అందరూ వచ్చి మా ఇంట్లోనే తినేవారు. అందరూ హ్యాపీగా ఉండేవారు. నాతోటి కూడా బాగా ఉండేవారు. కానీ ఈ మధ్య మధ్యలో ఇవే చెప్పేవారు వచ్చి ఎవరైనా ఇచ్చేస్తుంటే అన్నయ్యకి కంప్లైంట్స్. నాగబాబు సార్ తోటి ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో అన్నయ్యకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ లో జాయిన్ చేశారు. ముందు నీ బాడీ మీద నీ బాడీ ఆయనే చెప్పారు నువ్వు నీ బాడీ ఇదిగా ఉంటేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నది మీ మాట మీరు అది వింటే మీకంటే ఆయనే జిమ్ ఫీజు కూడా ఆయనే కట్టి అవును చెప్పారు నా ఇంటర్వ్యూలో. జిమ్ ఫీజు ఆయనే కట్టి జాయిన్ చేశారు. అలాగ జిమ్కి వెళ్తూ 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 ఇంకా వీడు బాగా అయిపోయి సారుకి కూడా వీడే చేస్తూ అలా కనెక్షన్ అయిపోయి సార్ కూడా అప్పుడు వరుణ్ గారి మ్యారేజ్ లావణ్య గారి మ్యారేజ్ కూడా వెళ్ళారు. అంటే ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేస్తారు. అమ్మకు కూడా ఫోన్ చేస్తారు ఆయన. అమ్మకి ఫోన్ చేస్తారు, అమ్మతో మాట్లాడతారు. ఏమైనా ఇక్కడ మన పిఠాపురం నుంచి కాకినాడ నుంచి ఏమైనా వీళ్ళు పంపిస్తారు కదా ఫిష్ ఇలాంటి అన్నీ అమ్మకు పంపిస్తారు. అమ్మకు పట్టుకెళ్ళు ఇది అది అని. అన్నయ్యకి ఇప్పుడు ఏంటంటే జిమ్, షూటింగ్, ఇల్లు, లేకపోతే నాగబాబు గారు, ఈ 4 ప్రపంచం ఇంక వేరేది లేదు. అట్లా మారిపోయాడు, అన్ని వదిలేశాడు. అసలు ఇంత చేంజ్ నేను అందుకే గురువు అయ్యారు. చాలా సూపర్. రోజు ఉదయం ఫస్ట్ లేవగానే చూసేది సార్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఉంటది. మా ఇంటికి ఎప్పుడైనా వస్తే కూడా చూస్తే ఆయన దగ్గర నుంచి ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఉంటది. ఏం చేస్తున్నావు, వాయిస్ మెసేజ్ ఉంటది. ఈ రోజు ఏంటి నీ ప్రోగ్రామ్స్ అన్ని అడుగుతారు. షూట్ ఉన్నదంటే ఏ షూట్, ఎంత టైం వరకు, మొత్తం. ఒకవేళ లేదు అంటే సరే అయితే ఈ టైంకి ఇక్కడికి ఇంటికి వచ్చాయి వెళ్ళిపోయి ఆయనతో ఉండి ఆయనతో గడిపి రావాలి. సూపర్, ఫెంటాస్టిక్. సో ఆయనకి నిజంగా చెప్పాలంటే బన్నన్నయ్యకి ఆయన వేరే లైఫ్ ఇచ్చినట్టు. అమ్మ ఒక లైఫ్ ఇస్తే నాగబాబు సార్ వేరే లైఫ్ ఇచ్చారు, న్యూ లైఫ్. అంటే చాలా మంచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. మేమందరం కూడా చాలా హ్యాపీ. అంతేనా? అంతే కదా. ఇంకొక డౌట్, నాది బర్ని సార్ ఇంటర్వ్యూ చూసారా? చూసా. బాగుందా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను దానికన్నా ముందు మీ ఇంటర్వ్యూస్ చూసాను 2-3. మా ఇద్దరు ఇంటర్వ్యూ బాగుంది కదా. మీరే చెప్పాలి. చింపేమా? ఓకే, సూపర్. సో బర్ని సార్ కోసం, బర్ని సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే సార్ కోసం ఏం చెప్తారు? బనానాకి నేను వండిన నాటుకోడి అంటే చాలా ఇష్టం. నాటుకోడి ఫేవరెట్. ఇంకా ఆడ ఎప్పుడైనా వైజాగ్ వస్తున్నాడంటే అమ్మా నాటుకోడి తెప్పిస్తున్నావా అని అడుగుతాడు. చాలా చాలా ఇష్టం నాటు అంటే. నేను వండి నాన్ వెజ్ అంతా చాలా ఇష్టం. అంటే వదిన కూడా చాలా బాగా చేస్తుంది, కానీ ఎస్పెషల్లీ తనకి నాటుకోడి నేను వండితేనే ఇష్టం. మొన్న దాంట్లో కూడా నాటుకోడి పంపించినట్టున్నారు. కాకపోతే నేను వండింది అడగమంటాడు. ఆర్తి వండింది వేరేగా ఉంటది, అలాగెందుకు రాదు, ప్రయోగాలు చేస్తుంటది. ఫోన్ చేస్తే నేను అంటే అదే విధంగా వండినా కూడా ఎవరిది టేస్ట్ అది హ్యాండ్ బట్టి వస్తుంది. సో ఫేవరెట్ ఫుడ్ అయితే నేను వండిన నాటుకోడి చాలా ఇష్టం. మళ్ళా ఇక్కడ వైజాగ్ లో శివరామ
క్యారెట్ హల్వా ఇష్టం తనకి చాలా. వావ్, తీసుకెళ్ళాలి సరే. శివరామలోని ఇక్కడ వైజాగ్ శివరామ క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం, సూపర్. చాలా తింటాడు. సార్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సార్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? అన్నయ్యకి హనుమాన్ది లాకెట్ ఇచ్చాను. హనుమాన్ది చాలా ఇష్టం మా అన్నయ్యకి. అంటే మంగళవారం కూడా నాన్ వెజ్ తిండు, అన్ని డేస్ తింటాడు కానీ ట్యూస్డే తిండు. హనుమాన్ది బాగా నమ్ముతాడు బాగా. సో అది నేను లాకెట్ ఇచ్చాను అన్నయ్యకి. ప్లస్ ఇయర్వి కూడా నేను ఇచ్చాను, అది నేను తనకి ఇచ్చాను. తను నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా సెకండ్ డాటర్ మ్యారేజ్ అప్పుడు 8 lakhs పెట్టి తను అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా చిన్న డాక్టర్ తన దగ్గరే ఎక్కువ రోజులు పెరిగింది. సో తన పెద్ద కూతురు అనుకుంటాడు, ఫస్ట్ దాని పేరే చెప్తాడు, మా చిన్నమ్మాయి పేరే. సో దానికి గిఫ్ట్ ఇచ్చాడు, అదొకటి నాకు మెమరబుల్. నాకు చాలా ఇచ్చాడులేండి, నాకంటే రాఖీకి ఇస్తాడు, అన్నిటికీ ఇస్తాడు. చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా, నేను ఎప్పుడైనా మామూలుగా అడిగినా కూడా ఇస్తాడు. అనే నాకు అయ్యో అన్నాను అనుకోండి వేస్తాడు, వెంటనే ఫోన్ పేలో డబ్బులు వేస్తాడు. అవన్నీ ఇప్పటికే స్టిల్ జరుగుతుంటాయి, నేను కూడా వేస్తాను, వాడు వేస్తుంటాడు. అవన్నీ ఓకే. కానీ మ్యారేజ్ టైంలో, మ్యారేజ్ అన్నప్పుడు కొంచెం ఇంకా గ్రాండ్ గా చేస్తాం కదా, అప్పుడు ఏదైనా మనకు హెల్ప్ కావాలన్నా అలా 10 lakhs మళ్ళీ వేరేగా ఇచ్చాడు. అలాగే మా పెద్దన్నయ్య కూడా, మా ఇద్దరు అన్నయ్యలు, అదే నేను అన్నాను కదా, డాడీ లేకపోయినా నాకు ఇద్దరు పోల్స్ లాగా నించుని సపోర్ట్ చేస్తారు. సో మా వదినలు కూడా అసలు ఏమి అనే టైప్ కాదు. సో మా అన్నయ్యలు ఇద్దరు నాకు మా తండ్రి లేని లోట్లు తీర్చున్నారు.